Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ఈ రోజు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. హనుమాన్ లాంటి ఆల్టర్నేట్ తర్వాత మూవీ కావడంతో తేజ సజ్జా మిరాయిపై కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హనుమాన్ కి ముందు తేజ సజ్జా సినిమాల బిజినెస్ చూసుకుంటే 3 కోట్ల రేంజ్ లో కూడా ఉండేవి కాదు. బట్ ఇప్పుడు చూస్తే మిరాయి ఆడియో రైట్స్ ఆ రేంజ్ లో పలికాయి. టిప్స్ మ్యూజిక్ వాళ్ళు ఈ మూవీ ఆడియో రైట్స్ ని 2.75 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. స్వామిరారి తర్వాత నిఖిల్ కెరీర్ లో కొన్ని ఫ్లాప్స్ వచ్చినా కూడా ఏది ఇప్పుడో రేంజ్ లో అయితే ఫ్లాప్ కాలేదు. కనీసం ఈ సినిమా ఒకటి వస్తుందని కూడా చాలా మందికి తెలియదు. టోటల్ రన్ కంప్లీట్ అయ్యాక బాక్స్ ఆఫీస్ దగ్గర 1 crore గ్రాస్ కూడా అందుకోలేకపోయింది ఈ ఫిల్మ్. అండ్ ప్రెసెంట్ అయితే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, చెక్ చేసుకోండి. ఇక ఈ రోజు నైట్ నుంచి లక్కీ భాస్కర్ నెట్ఫ్లిక్స్ లో కిరణ్ అబ్బవరం కా మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ కానున్నాయి. 2025 సంక్రాంతికి రాబోతున్న సినిమాలో గేమ్ చేంజర్ మూవీ నుంచి ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ అవగా థర్డ్ సాంగ్ కూడా రిలీజ్ కి రెడీ అవుతున్న టైంలో బాలయ్య వెంకీ సినిమాల నుంచి ఒక్క సాంగ్ కూడా రిలీజ్ కాలేదు. అండ్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి రెడీ అయింది. ఈ డిసెంబర్ 3న గోదావరి గట్టు అనే సాంగ్ ఫస్ట్ సాంగ్ గా రిలీజ్ చేయబోతుంది మూవీ టీమ్. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ఈవెంట్ ని ఈస్ట్ గోదావరిలో గ్రాండ్ గా పెట్టబోతున్నారని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఒకవేళ ఆంధ్రాలో ఈవెంట్ ని పెట్టాలంటే మాత్రం రాజమండ్రిలోనే పెట్టాలని చూస్తుంది మూవీ టీమ్. మోస్ట్ ఆఫ్ ది సీన్స్ ని రాజమండ్రిలోనే షూట్ చేశారు. అండ్ ఈ ఈవెంట్ కి కళ్యాణ్ గారిని పిలవడానికి గట్టిగా ట్రై చేస్తుంది మూవీ టీమ్. డిప్యూటీ సీఎం అయ్యాక కళ్యాణ్ గారు ఏ సినిమా ఈవెంట్ కి కూడా వెళ్ళలేదు. చూడాలి మరి ఈవెంట్ కి అటెండ్ అవుతారో లేదో. ప్రదీప్ హీరోగా చేసిన ఫస్ట్ అటెంప్ట్ 30 రోజుల్లో ప్రేమించడం వల్ల సూపర్ హిట్ అయింది. అయితే అందులో మెజారిటీ ఆఫ్ క్రెడిట్ ఖచ్చితంగా నీలి నీలి ఆకాశం సాంగ్ కి ఇవ్వాల్సిందే. ఆ సాంగ్ ని రిలీజ్ చేసింది సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. అయితే ప్రదీప్ ప్రెజెంట్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీతో రాబోతుండగా ఈ రోజు ఫస్ట్ సాంగ్ ని మళ్ళీ మహేష్ బాబు గారి చేత రిలీజ్ చేశారు. అండ్ ఉదిత్ నారాయణ పాడిన ఈ సాంగ్ నాకైతే బాగానే అనిపించింది. వినుంటే మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. బచ్చల మళ్ళీ డిసెంబర్ ఎండింగ్ లో రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా మూవీ టీజర్ ని నవంబర్ 28న AAA సినిమాస్ లో 4:05 PM కి రిలీజ్ చేయబోతుంది మూవీ టీమ్. పుష్ప 2 మూవీ బుక్ మై షోలో 1 మిలియన్ ఇంట్రెస్ట్ లని క్రాస్ చేస్తూ అప్కమింగ్ మూవీస్ లో పెద్ద నెంబర్ గా నిలవగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టే ఛాన్సులు అయితే లేవనే చెప్పాలి. ప్రెజెంట్ ఈ మూవీ 1.1 మిలియన్ ఇంట్రెస్ట్ల దగ్గర ఉండగా తమిళ సినిమా ఇప్పుడు 2 మిలియన్ మార్క్ కూడా దాటేశాయి. చూడాలి మరి ఈ మూవీ ఎంత నెంబర్ పెడుతుందో. ఇక బుకింగ్స్ విషయానికి వస్తే ఆస్ట్రేలియాలో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తుంది ఈ ఫిల్మ్. అందులోనూ హిందీ వర్షన్ అయితే నెంబర్ 1 ప్లేస్ లో ఉందని చెప్పొచ్చు. చూస్తుంటే అడ్వాన్స్ బుకింగ్ ప్రీ సేల్ లో హిందీ సినిమాల పరంగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టే ఛాన్సులని పుష్కలంగా ఉన్నాయి. ఇక యుఎస్ విషయానికి వస్తే కల్కి వెనకాలే ఉన్నా కూడా ఇప్పటివరకు 1.5 మిలియన్ మార్క్ ని ప్రీమియర్స్ తో అందుకుంది. ఇందులో తెలుగు వర్షన్ కి గాను $1.48 మిలియన్, హిందీ వర్షన్ కి గాను $51,000, తమిళ వర్షన్ కి గాను $11,000 ని అందుకోగా రిమైనింగ్ కన్నడ అండ్ మలయాళం వర్షన్స్ ఉన్నాయి. అలా నార్త్ అమెరికా ప్రీమియర్స్ ప్లస్ డే 1.75 మిలియన్ దాటింది ఈ ఫిల్మ్. ఫస్ట్ వీకెండ్ టోటల్ అడ్వాన్స్ బుకింగ్స్ చూసుకుంటే 2.2 మిలియన్ మార్క్ దాటింది పుష్ప 2 ఫిల్మ్. ఇండియాలో బుకింగ్స్ ని నవంబర్ 30న ఓపెన్ చేయబోతుండగా అల్లు అర్జున్ 90 ట్రక్ పైన వీడియో చేసి గవర్నమెంట్ కి ఇవ్వబోతున్నాడు. ఫర్ టికెట్ హైక్స్ మేకర్స్ అయితే టికెట్ ప్రైసెస్ ని సింగిల్ స్క్రీన్స్ లో 300 నుంచి 330 మధ్య పెట్టాలని చూస్తున్నారు. మరి గవర్నమెంట్ ఎంత పర్మిషన్ ఇస్తుందో చూడాలి. ఇక ఈ రోజు కేరళలో గ్రాండ్ ఈవెంట్ ని పెట్టగా అల్లు అర్జున్ ఇండియన్ మెగాస్టార్ అంటూ అక్కడి ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అదేంటి ప్రో బన్నీ స్టైలిష్ స్టార్ అండ్ ఐకన్ స్టార్ కదా అంటూ చిరంజీవి గారికి ఒక్కటాయిని కూడా లాగేసుకున్నారంటూ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. ప్రెజెంట్ ఉన్న మార్కెట్ అండ్ ఫ్యాన్ బేస్ పట్టి చూస్తే ఇండియన్ మెగాస్టార్ అనే బిరుదు ప్రభాస్ ఒక్కరికే యాప్ట్ అవుతుంది. బట్ పుష్ప 2 రిలీజ్ కు ముందే అల్లు అర్జున్ కి ఈ ట్యాగ్ ఎలా ఇస్తారంటూ ప్రెజెంట్ అయితే కాంట్రవర్సీకి తెరలేపింది ఈ ట్యాగ్. మరి ఈ ట్యాగ్ ప్రెజెంట్ ఎవరికి యాప్ట్ అని మీరు ఫీల్ అవుతున్నారో కమెంట్ చేయండి. అకిరా ఓజీ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్. బట్ ఇంటర్నల్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం ఓజీ సినిమాలో అకిరా ఎంట్రీ అయితే లేనేలేదు. అది పార్ట్ 1 వరకు మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. పార్ట్ 2 లో ఉన్నాడా లేదా అనేది డైరెక్టర్ కి మాత్రమే తెలిసిన విషయం. ప్రెజెంట్ అయితే అకిరా యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడనేది ఫ్యాక్ట్. బట్ డెబ్యూ అయితే అకిరా ఫాదర్ మూవీతో ఇస్తాడో లేక ఇండివిజువల్ మూవీతో ఇస్తాడా అనేది అప్పుడే చెప్పలేం. అయితే మీరెలాంటి డెబ్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఏదేమైనా అకిరా ఓజీ పార్ట్ 1 లో లేడనేది ఫ్యాన్స్ కి అయితే బ్యాడ్ న్యూస్. సో గైస్ దట్ ఆ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. పుష్ప 2 డే 1 వరల్డ్ వైడ్ గా ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.